of officers, they are seen selfishly. If ABCD comes first enjoyed, persons only employees. That too. Bharataka. ఇప్పుడయ్యా अरे कांग्रेस जय मारिया जय मारिया జరిగినటువంటి సుప్రీంకోర్టులో ఏబిసిడి వర్గీకరణకి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది మేము స్వాగతిస్తున్నాం. ఇవాళ 30 సంవత్సరాల నుంచి జరిగినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరించాలని చెప్పేసి అనేటువంటి ఒక ప్రధానమైన అంశంతో 30 సంవత్సరాలు జరిగినటువంటి పోరాటంలో వాళ్ళ మాదిగలు అందరు మాదిగలు కలిసి చేసిన పోరాటమే ఇలా విజయానికి నాంది పలుకుతున్నాం. ఇవాళ ఏదైతే విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో అది పూర్తి స్థాయిలో అమలు జరగాలి. ఇవాళ మేము ఆ తీర్మానం వచ్చినటువంటి వెంటనే అసెంబ్లీ జరుగుతున్న సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగ ఎమ్మెల్యేలు అందరూ కలిసి వాళ్ళ ఆర్డినెన్స్ స్పెషల్ ఆర్డినెన్స్ పట్టుకొచ్చి ఏబిసిడి వర్గీకరణని తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఒకటే మేము ఏం చెప్తున్నామంటే ముఖ్యమంత్రి గారు మాదిగల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని మేము స్వాగతిస్తూ వాళ్ళు ఏదైతే మీరు చెప్పినటువంటి ఆర్డినెన్స్ ఉందో దాన్ని వెంటనే తక్షణమే అమలు చేయాలని చెప్పేసి అని మేము ప్రధానమైనటువంటి మాదిగ కులంగా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ మాలలు వేసినటువంటి మాదిగలకు జరిగినటువంటి రిజర్వేషన్ల మీద మాలలు వేసినటువంటి కుట్రలని మేము మాదిగల విజయంగా భావిస్తున్నాం. మరి వాళ్ళు మాత్రం దాన్ని ఏదో శత్రుత్వంగా భావించి కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అవన్నీ ఏం జరగదు. ఎందుకంటే ఎవరైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 7 బెంచ్ సంబంధించినటువంటి జడ్జీలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఇదంతా మాదిగ రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి మాదిగ అమరవీరుల ఆశయంగా భావిస్తూ మాదిగ అమరవీరుల యొక్క ఆశయాలను కొనసాగిస్తూ జరిగినటువంటి రిజర్వేషన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు అందరూ ఇవాళ మాదిగలందరూ కలిసి వాళ్ళు మరొక పోరాటాన్ని చేసి వారిని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇది చేపించుకునే విధంగా ముందుండాలని చెప్పేసి అని అందరూ మాదిగలు సంఘటితంగా ఉండి అన్ని మాదిగ సంఘాలన్నీ ఒకటై మాదిగ సంఘాల యొక్క మాదిగల ఆశయాలు కొనసాగించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి అని వేడుకుంటున్నాం. 30 ఏళ్ల పోరాట ఫలితం 20 ఏళ్ల చట్టంలో వేసినటువంటి 20 ఏళ్ల చట్ట తీర్పు ఒకటి ఈ మధ్యలో రావటం చాలా మాదిగ ఉపకులాలకు సంతోషకరమైనటువంటి తీర్పు. అయితే దీంట్లో ఎవరికి అన్యాయం జరగకుండా సామాజిక న్యాయం కోసానికి పోరాటం స్టార్ట్ అయింది. సామాజిక న్యాయం జరగొద్దు అని అనుకునే వాళ్ళది అది తప్పుడు పోరాటం. ఇప్పుడు మళ్ళీ కుట్ర స్టార్ట్ అయింది. ఇప్పుడు అనౌన్స్మెంటు అయిన వెంటనే మాల సోదరులు అనేక రకాలుగా దీన్ని తిప్పికొట్టడానికి ఈ సామాజిక న్యాయాన్ని జరగకుండా మాదిగ ఉపకులాలకు న్యాయం జరగకుండా ఉండటానికి ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ గోరంటి వెంకన్న లాంటి వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా కుట్ర చేస్తూ ఉన్నారు. సోదరులారా, మీరు చేస్తున్నటువంటి కుట్రలు న్యాయమా అన్యాయమా, అందులో న్యాయం ఎంతుందో మీరు ఆలోచించాలి. మాదిగలకు ఒక్కరికే కాదు ఇక్కడ న్యాయం. మాదిగలలో ఉపకులాలు ఇప్పుడు 59 కులాలలో 58 కులాలకు న్యాయం జరగబోతా ఉంటే మీకొక్కరికే ఎందుకు మింగుడు పడతలేదు? ఇన్నాళ్ళు మీరు రిజర్వేషన్ రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి కూడా ఈ హక్కుల్ని అన్యాక్రాంతం చేస్తూ మీరు ఒంటరిగా అంటే పెద్దన్న పాత్ర పోషిస్తూ మిగతా 58 కులాలకు దక్కాల్సినటువంటి హక్కుల్ని మీరు ఒక్కరే అధికంగా లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఇంకా ఆ కుట్రని కొనసాగించడానికి మీరు చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలని తప్పుడు ప్రచారాలని తిప్పికొడతాం. తప్పకుండా ఈ 30 సంవత్సరాల మాదిగల ఐక్య పోరాటాలే మాదిగలకు ఇప్పుడు
ఇప్పుడు మాదిగ ఉపకులాలకు జరిగినటువంటి తీర్మానాన్ని తప్పకుండా స్వాగతిస్తూ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దాని మీద స్పందిస్తూ వెంటనే నేను దీన్ని అమలు చేస్తాం, అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేస్తాం. గతంలో ఈ మధ్య కాలంలో చేసినటువంటి నోటిఫికేషన్లలో కూడా మేము ఈ రిజర్వేషన్లని అమలు చేస్తామని అనటాన్ని మా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈ కుట్రలు కొనసాగకుండా ఉండాలంటే మాదిగ ఉపకులాలకు ఐక్యంగా ఉండి ఇవన్నీ సాధించుకునేంత వరకు చట్టాలు వాళ్ళు తెచ్చిన తీర్పుని 7 జడ్జీలు ఇచ్చినటువంటి న్యాయమైన తీర్పుని మనం అమలు పరుచుకునేంత వరకు మనం ఐక్యంగా ఉండాలి. ఇద్దరితో అయిపోలేదు. ఇప్పుడు ముందు మనమంతా ఐక్యంగా ఉండి దీన్ని సాధించుకునేంత వరకు అందరూ ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా ఐక్యంగా ఉండి దీన్ని సాధించుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ, ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఇది ఇంతవరకు ఇది దక్కిందంటే ఎంతో మంది అమరవీరుల త్యాగాలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఆశయాలని మేము సాధించుకున్నామని గర్వంగా చెప్తూ అమరవీరులకు మరొకసారి జోహారు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాదిగ. జై భీమ్, జై మాదిగ. జోహార్ మాదిగ అమరవీరులకు. మొన్న వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అదే జరా ఓకే. జై భీమ్, జోహార్ మాదిగ. సుప్రీంకోర్టు తీర్పును సంతోషంగా స్వాగతిస్తూ ఈ రిజర్వేషన్లు పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి దానికోసం పోరాడిన ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వెనుకబడిన అణగారిన వర్గాలు ఎవరమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నామో దానిలో భాగంగానే ఎస్సీలు షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి 59 ఉపకులాలలో ఒక కులమే మన మాదిగ. ఈ మాదిగలలో మాలలు ఇంతకాలం ఒక దగ్గర 2004 సంవత్సరం అనంతరం దగ్గర 20-25 సంవత్సరాలు వాళ్ళు రిజర్వేషన్లను ఎస్సీలలో రావాల్సిన వాటా మొత్తం వాళ్ళు అందిపుచ్చుకొని ఉన్నత స్థాయి శిఖరాలకు వెళ్ళి ఇతర కులాలైనటువంటి ఉపకులాలైనటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు రాకుండా వాళ్ళు ఆనందపడినారు. కాబట్టే ఈరోజు ఈ రిజర్వేషన్ తీర్పు అమల్లోకి వస్తే రేపు ఎలా మాకు రాకుండా పోతుందో, మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని చెప్పి వాళ్ళు దాన్ని తక్షణమే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి రిట్ పెట్టేయాలని ఆలోచిస్తున్నారు. ఈరోజు వచ్చినటువంటి తీర్పు అసామాన్యంగా వచ్చినటువంటిది. 7 జడ్జిలలో సంచలనాత్మకమైనటువంటి తీర్పిచ్చి ఇక్కడ ఏదైతే అన్యాయం జరుగుతుందో ఇది సబబే వీళ్లకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రతి కమిషన్ దీన్ని మాదిగలకు పాజిటివ్గా ఇచ్చింది. కాబట్టి న్యాయం ఉంది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 7 జడ్జిలు దీన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మాల ఉపకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇప్పుడు జరిగినటువంటి తీర్పును వ్యతిరేకించకుండా విమర్శించకుండా మేము అనుకుంటున్నటువంటి మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మాలలకు కూడా సమానమైనటువంటి అవకాశాలు దక్కుతాయి. దయచేసి మాల సోదరులారా, మీరు మాకు శత్రువులు కాదు, మేము మీకు శత్రువులం కాదు. దయచేసి మీరు ఈ తీర్పును స్వాగతించి మీకు రావాల్సినటువంటిది మీరు స్వీకరించండి. మాకు వచ్చేటటువంటి స్వతంత్రమైన న్యాయమైన హక్కు మాకు చెందనివ్వండి అని మనస్ఫూర్తిగా మేము వేడుకుంటూ కోరుకుంటూ, మనం శత్రువులం కాదు, మనం సోదరులం, మనమంతా ఒకటే జాతి. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనం సాధించాల్సింది ఇంకెంతో ఉంది. రాజకీయ చైతన్యం కోసం పోరాడుతున్నాం కాదు, రాజ్యాధికారం కోసం కొట్లాడాలి. రాజ్యాధికారం చివరికి మనం సాధించి మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలుగా ఉన్నటువంటి కళల్ని మనం నిజం చేసే దానికోసం మనం అందరం కలిసి పోరాటం చేయాలని మరొక్కసారి మీ అందరినీ వేడుకుంటూ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఈ పోరాటంలో ఎంఆర్పిఎస్ ముఖ్యంగా సుదీర్ఘకాలం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగన్నకు, ఇతర మాదిగ ప్రతినిధులకు, దానికోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క మిత్రులకు, సోదరులకు, అన్నలకు, అన్న తమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు, అమరవీరులకు జోహార్లు అమర్పిస్తూ
జై తెలంగాణ, జోహార్ అమరవీరులు, జై మాదిగ, జై భీమ్.